హలో ఎవ్రీవన్. అసలు కాన్‌స్టిపేషన్ మలబద్ధకం అంటే ఏంటి? ఎందుకు మనకు ఫ్రీగా మోషన్ అవ్వదు? యాక్చువల్‌గా అయితే మనము యూరిన్ పోవడానికి ఎంత టైం పడుతుందో, స్టూల్ పాస్ చేయడానికి కూడా మనకి అంతే టైం పట్టాలండి. మనం ఎప్పుడైతే కొంచెంగా తిన్నప్పుడు మన పొట్ట హెవీగా అనిపిస్తుందో, అప్పుడు మన ప్రేగులు వీకెన్ అయిపోతున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనము ఫ్రీగా వెళ్ళలేదు, ఫోర్స్‌గా వెళ్తున్నాము అనేది మనము అర్థం చేసుకోవాలి. చాలా విషయాల్లో ఒకవేళ మనం అలా వెళ్ళకుండా స్టూల్ కరెక్ట్‌గా పాస్ చేయకపోతే కనుక స్కిన్ అలర్జీ, హెయిర్ ఫాలు, కడుపంతా ఉబ్బరంగా, ఆకలి లేకోకుండా ఉండడం ఇలాంటివి వస్తాయి. సో, అదే విధంగా ఫ్యూచర్‌లో కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఇప్పుడైతే మనం ఏదో చిన్నగా అనేసి తీసుకుంటాం. తర్వాత ఫైల్స్, తర్వాత వచ్చేసి అల్సర్ రావడం, ఐబీఎస్ వంటివి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట దీనివల్ల. సో, ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే లైట్‌గా ఎక్సర్సైజ్ ఉండాలి, ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి, వాటర్ బాగా తాగాలి, మైదాని అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు. సో, టీ, ఆల్కహాల్, కాఫీ డ్రింక్స్ అలాంటివి కూడా మనం వీలైనంత వరకు అవాయిడ్ చేసి వామ్ వాటర్‌లో క్యాస్టర్